ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్‌కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ అక్వాటిక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఆస్కర్ ఫిష్‌కి ఫీడింగ్ అనేది ఎలా వెయ్యాలి అంటే మన ష్రింప్ ఫుడ్‌ని అయితే వేస్తున్నాను నేనైతే. ఇంతకు ముందు మన వీడియోలో అయితే మనం చికెన్ లివర్‌ని అయితే వేసాం కదా. ఇప్పుడు ష్రింప్‌ని ఏ విధంగా వెయ్యాలని చెప్తాను. సో అందరూ కూడాని ఏం చేస్తారంటే ఒక ష్రింప్ పలానా మొత్తం కట్ చేయకుండా ఆ ష్రింప్ని అలా ఒలిచేసి వేసేస్తారు. అలా ఎప్పుడు వేయకూడదు. వేయడం వల్ల గొంతులో అడ్డుపడిపోయి చనిపోవడంలో కానీ లేదా తిన్నది అరగపోవడం వల్ల జరుగుతాయి. సో అలా చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకొని వేసుకోండి. సో ఆస్కర్ ఫిషెస్ వచ్చేసి ఒక ప్రెడేటర్ ఫిష్. ఇది ముక్కలు అనేది ముద్ద దిగదండి వీటికి. సో ఇవి నీసు బాగా తింటాయి చేపలు అనేవి. సో తిన్నది బాగా డైజెస్ట్ చేసుకోగలవు. వీటికి ఆ పవర్ అయితే ఉంటుంది. ఇంకా జా పవర్ అనేది ఇంకా ఎక్కువ ఉండడం వల్ల సో తిన్నది అయితే బాగా నవ్వులుతాయి అన్నమాట. సో ఈ ఫిషెస్ అనేవి అమాంతం మింగేవు. సో వాటిని అయితే నవ్వులుతాయి. అందుకే వీటి యొక్క మౌత్ అనేది అలా ఎవాల్వ్ అవడం వల్ల ఇవైతే నవిలి తింటాయి. ఇప్పుడు మీకు ఆస్కర్ ఫిష్ అనేది నవిలి తినిపించడం చూస్తాను చూడండి. ఇదిగోండి మన బ్లాక్ ఆస్కర్ అనేది గమనించినట్టయితే చూడండి నవ్వులుతుంది. అదిగోండి చూసారా. సో ఇలాగ మన ఆల్బైన్ ఆస్కర్ కూడా చూడండి నవ్వులుతుంది. అదిగో ఇలా తిన్నది నవ్వులుతుంది అనమాట. సో ఈ ఆస్కర్స్ అనేవి సదరన్ అమెరికన్ చేపలు అన్నమాట. సదరన్ అమెరికన్లో ఎక్కడ చూసినా మన ఆస్కర్స్ అయితే వైల్డ్ లైఫ్లో దొరుకుతాయి. ఇవి మ్యాన్ క్రియేటెడ్ ఏం కావు. అంటే మన ఫ్లవర్ అని అనుకోండి, అదే వైల్డ్ లైఫ్లో ఎక్కడ దొరకదు. అది మ్యాన్ క్రియేటెడ్ అనమాట, మ్యాన్ మేడ్ అది. కానీ మన ఆస్కర్స్ అనేవి వైల్డ్ లైఫ్లో చాలా పుష్కలంగా దొరుకుతాయి. వాటితో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో వీటికి లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక 15 సంవత్సరాల వరకు ఉంటాయి. ఇప్పుడు వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేది 2 ఇయర్స్కి దగ్గరికి అయితే వచ్చింది. సెప్టెంబర్ అనేది దాటిన తర్వాత నాకు 2 ఇయర్స్ అయితే అయిపోతాయి. సో ఇవి ఆల్రెడీ 2 సార్లు గుడ్లు అనేది పెట్టినాయి. కానీ కాకపోతే హ్యాచ్ అనేది అవ్వలేదు. మూడోసారి హ్యాచింగ్ అనేది అవుతే మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవే అనేది చేస్తాను నేను. మరి చూద్దాం మరి పిల్లలు అనేవి వస్తాయో రావో అని. సో మనం ముందు వీడియోలో అయితే టార్గెట్ అనేది పెట్టాను, లైక్ టార్గెట్. సో ఎవరో కూడా దానికి రెస్పాండ్ అనేది అవ్వలేదు. సో ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ అనేది ఇస్తాను. ఇది కానీ మీరు చేస్తే నేను ఆస్కర్ ఫిష్ గురించి మొత్తం దీన్ని ఎలా పెంచాలి, వీటి యొక్క ట్యాంక్ సైజ్ కానీ ఫుడ్ కానీ వీటిని ఎలా పెంచాలి, వీటి కాస్ట్ ఇవన్నీ కూడా చెప్తాను. నేను జాగ్రత్తగా చెప్తాను అనమాట. మీకు అందరికీ తెలిసిందే, మా సబ్స్క్రైబర్స్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా ఎన్నిసార్లు వీడియోలు చేసి చెప్తాను. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అనేది చేయండి గైస్. ఖచ్చితంగా మీరు టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది. ఆగండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.